ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, తండ్రి, ఈ దినము ఆర్డైన్డ్ మినిస్ట్రీ ఫ్రాగ్రెన్సీ ఆఫ్ క్రీస్త్ అభిషిక్త పరిచర్య, క్రీస్తు యొక్క పరిమళ సువాసన అనే అంశాన్ని బట్టి నా తండ్రి ఏ దినమున పాడుచుండగా, వాక్యం చదువుచుండగా, వాక్యాన్ని బోధిస్తుండగా నీ పరిమళ సువాసన మాకు అందించమని పాడుట ఎందును, వాక్యం చదువుట ఎందును, వాక్యాన్ని బోధ చేయుట ఎందును నీ విస్తారమైన కృప కనపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా పాట పాడుకుందాం. 267 కీర్తన. సుందరమైనవి ముందుగా ప్రభు యేసు చంద్రుడు సుందరం బగు సత్యవాక్యం పొందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరణిలోలపై ఎంతో అందమైనవి. తంబుగా చేర్చి వీటి చూపున కంచు ఇది ఘోరమని క్రీస్తు పద సన్నిధిని చేరా సదయులై శుభవర్తమానము ముదములను మదిలోన నిడికొని పరిలముగ ప్రకటించుచుండెడి నిధికులకు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరణిలోలపై ఎంతో అందమైనవి.
యశోదారాశ కూడలు చుట్టూ స్వార్థ కను చాటి ఇచ్చట నెమ్మది నందా జనంబులందరికీ సుమంగళ వార్త తెలుపుచు కోసమంతయు బాపు మన ప్రభు యేసు చూపెడు వారి పాదము ఎంతో సుందరమైనవి అరగిరోలపై ఎంతో అందమైనవి సంత సుందరము పని భూని ప్రభురత్యంతముగా ప్రకటించి వసుధరనంతముగా శుభవార్త చాటెడు వింతయగు బోధకుల పాదము ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. దేవుని స్తోత్రం. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 29 మొదటి నుండి 10 వచనం చదువుకుందాం. వారు నాకు యాజకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడిదూనను కలంకము లేని 2 పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యములను పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పల్చని అప్పడములను తీసుకొనము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావాలి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకొని చుక్కాని ఏపోదు నిలువుటంగిని ఏపోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏపోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చుక్కాయలను తొడిగింపవలను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారికి అగును. అహరోనును అతని కుమారులకును అలాగు ప్రతిష్ఠింపవలను. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది. కీర్తనల భాగము 99 కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపై ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుచు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనుల నుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి.
వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు. కీర్తనల పాఠం ఈ మట్టుకు సరి అయినది. పత్రికల పాఠం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనం వరకు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి ఆత్మార్పణ బలిగాను అప్పగించుకున్నాడు. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వమే కానీ వీటి పైరను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను యేసుక్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచ నీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయతలైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టివారితో పాలివారి ఎండకుడి. మీరు పూర్వముందు చీకటి అయి ఇంటిని, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కానీ ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధములలో నడుచుకొనిడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించడు. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ మట్టుకు పత్రికల పాఠం సరైనది. కీర్తనల పాఠము ఇక సువార్తల పాఠము లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 11 వరకు. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని వేడుకొనుడి. మీరు వెళ్ళుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడల మీ సమాధానము అతని మీద నిలుచు, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చు. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే నుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటికి ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులో ఉన్న రోగములను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలో
నైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మీ పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణము గతించిన కంటే సొదొమ పట్టణము గతి ఆ దినమున ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. ఈ మటుకు సువార్తల పాఠము సరైనది. ఒక కీర్తన పాడుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 140 కీర్తన. యేసు నీ నామామృతం. 140 140. యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. దేవా యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. వేడుకలరగ కూడి నిన్ను కొని యాడువారికి వేడుకలరగ కూడి నిన్ను కొని యాడువారికి ఎంతో కీడు చేసిన పాడు వైరిని గుడుగుడ నంగవాని తాడనము చేసితివి. యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. పాపములు హరింపనీవే రాపు మాకయ్యా. పాపములు హరింపనీవే రాపు మాకయ్యా. నీ రాపు చేరిన వారికందరి కాపాదలు బాపినిచ్చే కాపిగతి చూపినావు. యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. అక్షయా కరుణేక్ష భువన రక్షకా నీవే. అక్షయా కరుణేక్ష భువన రక్షకా నీవే. మమ్మ పాక్షం రక్షించి మోక్ష సురక్షణకు దీక్షగొని యక్షితులమైన మాకు యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. అందమగుని మందిరమున పొందుగా మేము దేవ అందమగుని మందిరమున పొందుగా మేము నీ సుందర కరుణామృతము డెందముల ఎందు గ్రోలుటందుటకు సుందరమైన యేసు నీ నామామృతము మాకెంత రుచియ్యా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ దినమున
ఆర్డైన్డ్ మినిస్ట్రీ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రీస్త్, అభిషిక్త పరిచర్య క్రీస్తు యొక్క పరిమళ సువాసనను బట్టి మాట్లాడుకుందాం. మొదట నిర్గమకాండము 29 మనం చూసినట్లయితే 29 వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేలను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనిదై నూనె పూసిన పల్చని అప్పడములను తీసుకొను. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేలను తీసుకొని రావాలి. మరియు నీవు అహరోనును అతని కుమారులకును ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించు. ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏపోదు, నిలువుటంగిని, ఏపోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఏపోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను. మరియు నీవు అతని కుమారులను సమీపింప చేసి వారికి చొక్కాయలను తొడిగింపవలను. అహరోనుకును అతని కుమారులకును దట్టి కట్టి వారికి కుల్లాయలను వేయించు. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారికి అగును. ఏదైనా మన ఈ యొక్క అభిషిక్త పరిచర్య దేవుని యొక్క క్రీస్తు యొక్క పరిమళ సువాసన అంశం. ఇది ఎవరి దగునంటే ప్రభువుల వారు స్పష్టంగా మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. ఆనాడు నిర్గమకాండములు ఇక లేవీ గోత్రమును ప్రత్యేకపరుచుకొని ఆ బానిస సంఖ్యల నుండి తన ఇజ్రాయెల్ ప్రజాంగాన్ని విడిపించాలని సదుద్దేశం కలిగి ఆ లేవీ గోత్రంలో ప్రత్యేకంగా లేవీ స్త్రీని ఇద్దరిని జతపరిచి వారికి ఒక మగపిల్లాడిని లేక ముందుగా ఇచ్చేసి, అప్పటికే అహరోను వాళ్ళ అక్క మిరియం కూడా పుట్టి ఉన్నారు. అయితే వారిని ఏదో రకంగా దాచారు. మోషేను కూడా దాచలేక వారు నానా అవస్థలు పడుతుంటున్నప్పుడు, అంటే ఇది దేవుని కార్యం కనుక వారి కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ లేవీల్లో వారి కుటుంబాన్ని, మోషే వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే, వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని, వాళ్ళ అక్కను, వాళ్ళ అన్నను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. పిలిచి మాట్లాడినట్టు కూడా మనం చూడగలం. నిర్గమకాండ 3వ అధ్యాయంలో కూడా అతడు ఆ మాటను, ప్రభువా నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నువ్వు ఎవరికి పంపిస్తావో నీ పంపి, ఎవరికి చెప్తావో వారికి చెప్పు ప్రభువా అనేట్టుగా ఆయన తప్పించుకున్నట్టు కూడా చూడగలం. ఆఖరికి ఏదో రకంగా మోషేను ఒప్పించుకొని ప్రభువుల వారు నా సేవ చేయటానికి నీవు సిద్ధుడు కమ్ము అని చెప్పి వారి మమ్మీ డాడీకి ప్రత్యేకంగా వారికి వివాహం చేసి వారికి మోషేను, వాళ్ళ సంతానం, వాళ్ళ అన్నను, వాళ్ళ అక్కను, మిరియాముని ఇచ్చేసి వాళ్ళని ప్రత్యేకంగా పెంచి రాజభవనంలో పెంచి ప్రత్యేకమైన సదుపాయాలు సమకూర్చి నా సేవకు రమ్మని పిలిచినప్పుడు ఆ మోసే యొక్క పరిచర్యను నేను రాలేను, దాన్ని తిరస్కరించినట్టుగా మనం చూడగలం. ఆయనను ఎలాగోలా తన సదుద్దేశం వారి కుటుంబం మీద ఉన్నది, వాళ్ళ తల్లిదండ్రి మీద ఉన్నది కనుక వారి తల్లిదండ్రికి వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ ఒక అక్క, ఇద్దరు కుమారులు, ఒక అమ్మాయి, 2 కుమారులు జన్మించారు కనుక ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆ కుటుంబంలో నుండి తన పరిచర్య నిమిత్తము, తన బోధ నిమిత్తము తనకు యాజకులగున్నట్లుగా ఆ కుటుంబాన్ని పిలిచినట్టుగా మనం చూడగలం. అంతటితో ఆగలేదు. ఆయన ఒప్పుకున్నప్పుడు నీ సహోదరుడు ఉన్నాడు కదా, సహోదరుని ఒప్పించుకొని అహరోను, తన అన్న అయినటువంటి అహరోను ఒప్పించుకొని అహరోను అన్నదమ్ములను ఇద్దరిని మోసేను యాజకులగున్నట్టుగా చేసి అహరోను అభిషేకించమని, అహరోను కుమారులను కూడా అభిషేకించమని వారికి
వారిని ఏ రీతిగా సమకూరుస్తావు అని చెప్పి దేవుడు ఈ దినమున మోషేకు అప్పగించినట్టుగా చూడగలం. సేవకు పిలిచినట్టుగా చూడగలం. ఈనాడు కూడా ఒక ప్రత్యేకంగా నిన్ను కూడా దేవుడు పిలిచినప్పుడు, నీ హృదయంలో ఒక ఆలోచన పెట్టినప్పుడు, నీ హృదయము ప్రేరేపించి దేవుని వైపు చూసినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని తలంపులు నీ హృదయంలో ఉన్నప్పుడు, మోషే వాళ్ళ డాడీని, మోషే వాళ్ళ మమ్మీని ఎంత ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ప్రత్యేకంగా వారి 3 సంతానాన్ని ఇచ్చాడు. అంతటితో ఆగకుండా 3 పిల్లలతో సేవ చేయించుకున్నట్టు కూడా మనం చూడగలం. 2 యాజకులు అన్నట్టుగా వాళ్ళ అక్క ప్రవక్తనిగా కూడా పిలువబడింది. అదే నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూడగలం. వారి అక్కను ప్రవక్తగా చూడగలం. ఇరు 3 కూడా సేవకు పిలిచినట్టుగా చూడగలం. నాడు కూడా దేవుడు నిన్ను కానీ, నన్ను కానీ, నీ కుటుంబంలో కానీ, నా కుటుంబంలో కానీ ఎలాంటి ప్రేరేపణలు నీకు కలగచేసినప్పుడు వచ్చి నా సేవ చేయము, నా పాటలు పాడుము, నా మనిషిగా, నా యాజకునిగా నిలబడము, నా బోధకునిగా నిలబడము, నా గురించి పాటలు రాయము, నా గురించి వాక్యాన్ని బోధన చేయము, సాధన చేయము, వాక్యం చదువుకొనము. ఆదియందు వాక్యం ఉండేనని చెప్పి యోహాను సువార్త చెప్తుంటున్నాడు. ఆ వాక్యమైన దేవుణ్ణి నువ్వు చదువుకొని అవగాహన చేసుకొని నెమరు వేసుకొని ఆ దేవుని నువ్వు ఎలా వర్ణన చేస్తావని చెప్పి నిన్ను ఈ దినము నాకు పిలిచినప్పుడు, నీ ఇంటిలోకి వచ్చి దర్శనమిచ్చి, లేదా నీ శరీరంలోనికి ఆయన ప్రవేశించి నీలోన ఒక ఉత్ప్రేరణ చేసినప్పుడు, ఈ దినమున ఏదైనా ఒక దేవునికి ఒక మంచి పాట పాడాలి, దేవునికి ఒక మంచి వాక్యం చెప్పాలి. ఎవరైనా నా ఇంటికి ఒకవేళ సోదరులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వచ్చినప్పుడు వారికి ఎలాంటి మాటలు చెప్పాలి. దేవుడు నీలోన మంచి ఆలోచనలు పెట్టినప్పుడు, మంచి అభిప్రాయం కలిగి ఉన్నావు, మంచి కుమారుడమైనావు, మంచి కుమార్తెమైనావు, మంచి స్నేహితుడమైనావు, మంచి యొక్క బంధువు ఉన్నావు, ఒక మంచి మనసులు, అందరూ మంచి మనసులమే. అలాంటి మంచి కలిగిన మనం కూడా దేవుడు నీలోన మంచితనాన్ని పెట్టినప్పుడు నువ్వు మంచిగా ఉన్నావంటే దేవుడు నీలోన ప్రవేశించాడని, నీలోన ఉండి జ్ఞానమై ఉన్నాడని, నీలోన ఉండి ఒక కవి అయి ఉన్నాడని, నీలోన ఉండి ఒక కవి అయి ఒక పాటను చక్కగా మంచి మర్మములతో వివరణ చేయమని, నా వాక్యాన్ని పాటల పూర్వకంగా రాయమని ఒకవేళ నీలోన అలాంటి తలంపులు పెడితే ఎలాంటి నువ్వు సిద్ధపడుతున్నావు. ఒకవేళ మోషేలాగా మోషేని పిలిచినప్పుడు నా నోరు బాగలేదు, నా స్వరము బాగలేదు, నాకు అంద చందాలు లేవు, నా పర్సనాలిటీ మంచిగా లేదు, నా వేషం బాగలేదు, నేను తప్పించుకున్నప్పుడు, ఒకవేళ నీ ఇంటిలో నీ యొక్క తోబుట్టువులను కానీ, నువ్వు తోడబుట్టిన అన్నుని కానీ, తమ్ముని కానీ, ఒకవేళ నీ ఇంటిలోనే నిన్ను పిలిచాను, నీ ఇంటిలో నుండి నీ ఇంటిలో మరెవ్వరు లేరా? నీ ఇంటిని ప్రత్యేకపరిచాను, నీ తల్లిదండ్రుని ప్రత్యేకపరిచాను, నీ ఇంటిలో మరెవరు లేరా అని చెప్పి దేవుడు నిన్ను అడిగినప్పుడు అక్కడ అడిగాడు, ఓహో నీ ఉద్దేశం మీద నేను నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు తప్పించుకున్నావు. నా వల్ల కాదు, నాకు నోటి మాంజం గలవాడను, నన్ను నత్తివాడను, లేదా రూపురేఖలు లేని వాడను, అందచందం లేనటువంటి వాడను, ఏదోగా వంకలు చెప్పి తప్పించుకున్నా. పోనీ ఆ కుటుంబాన్ని అభిషేకించాడు, ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా చూశాడు దేవుడు. ఆ లేవి వంశాన్ని మాత్రము, ఇజ్రాయెల్ 12 గోత్రికులను లేదా ఇజ్రాయెల్ అందరినీ బానిసగా ఐగుప్తు చెరకు పంపించినప్పుడు, ఐగుప్తు చెరలో ఆ యొక్క ఇజ్రాయెల్ మొదలుపెట్టినప్పుడు, అయ్యో మేము ఇక్కడ ఈ బాడు అనేగా యొక్క వ్యర్థమైన పనులు, వెట్టి చాకరీ చేయించుకోవడం, ఇంత జీతం ఇచ్చి, కొద్దిగా జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం, ఒకవేళ ఒక నాణ్యం ఇచ్చి 24 గంటలు పని చేయించుకోవడం, నిద్రకు సమయం ఇవ్వకుండా, రెస్ట్కు విశ్రాంతికి సమయం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం, అటువంటి సమయములు వాళ్ళు మొరపెట్టి మా ప్రభువా మమ్మల్ని రక్షించు ప్రభు అని చెప్పి వేడుకునేప్పుడు నేను ఆకాశం నుండి వారి స్వరం వింటిని, వారి సనుగులు వింటిని, వారి ఏడుపు వింటిని. నా ప్రజలను విడిపించడానికి ఒక కుటుంబం కావాలని లేవి వంశాన్ని నేను కోరుకొని
ఆ గోత్రం నుండి, ఆ వంశం నుండి ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని ఎంచుకొని, నీ తల్లిదండ్రులు ఎంచుకొని, నీ తల్లిదండ్రి గర్భంలో నేను ప్రత్యేకంగా నిన్నును, మీ అన్నను, మీ అక్కను వారి గర్భంలో కలిగేటట్టు చేస్తే ఈనాడు నీ నోరు బాగలేదంటున్నా, నీ నోరు మాట్లాడలేదంటున్నా, నీ నోరు పాడలేదంటున్నా, నీ నోరు వాక్యం చెప్పలేదంటున్నా. సరే, నీ అన్న ఉన్నాడు కదా కనుకనే ఆ యొక్క కుటుంబం నుండి మరొకరిని వెతికినట్టుగా మనం చూడగలం. ఏదైనా మన కుమారుడా, కుమార్తె, లేదా స్నేహితుడా, లేదా బంధువా, స్నేహితులకు బోధన చేస్తుంటున్నాను, నా బంధువులకు బోధన చేస్తుంటున్నాను. ఒకవేళ నాతో వ్యతిరేకించినటువంటి వారు, వ్యతిరేకం అంటూ ఎవరికి లేరు. ప్రభువు ఈ లోకములకు ప్రేమపూర్వకంగా వచ్చాడు, ప్రేమను అందించడానికి వచ్చాడు. ప్రభు ప్రేమామయుడు కనుక అతని బోధన చేయటమైనటువంటి బోధకులమైన మనమందరం ప్రేమ స్వరూపులమై ఉండాలి. మనకంటూ ప్రభువుకి ఎలాగూ ఎవరు శత్రువులు లేరు, మనం కూడా అలాంటి విధానంగా ఉండాలి. మనకంటే ఎవరు లేరు, అందరూ స్నేహితులే, అందరూ బంధువులే. అలాంటి ఉద్దేశం కలిగి మనం ఉన్నామా? నీ ఇంటిలో మరొకరికి అవకాశం ఇచ్చినప్పుడు, అవకాశం అతనికి ఇచ్చినా కూడా 99 కీర్తనలో ఆయన ఒక మాట అంటున్నాడు. మోషేయు, చదవమ్మ 99 కీర్తన. మోషేయు అహరోను యాజకులుగా ఉన్నారు. చదువు 99 కీర్తన తీయమ్మ తొందరగా. 99 కీర్తన చదువు. మోషేయు అహరోనులు ఇద్దరు అక్కడ ఉన్నారు, చూడు ఆ మాట చూడు. దేవుడైన యెహోవా ఘనపరచుడి. ఆయన ఆరో వచనం చదవమ్మా. ఆయన యాజకులలో మోషే అహరోనుల నుండి ఆయన నామము బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండే. చాలా మంచి. వీరిద్దరిని ఈ యొక్క మోషే తన పిలుపును రిజెక్ట్ చేసినప్పుడు ఆయన కూడా యాజకత్వం ఇచ్చాడు. వారి అన్న ఎలాగో ఆ పాత్రను పొందుకున్నాడు. మీ అన్న లేడా, మీ సహోదరుడు లేడా అన్నప్పుడు సరే ఆయనను పిలిచి ఆయనకు యాజకత్వం ఇచ్చినట్టుగా చూడగలం. ఆయనను కూడా నీవు కూడా యాజకుడే, మీరిద్దరు అన్నదమ్ములు ఇద్దరు యాజకులే. అందులో సమయాలు మాత్రమే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఈనాడు ప్రతి ఒరి కుటుంబంలో, నా స్నేహితులందరి కుటుంబంలో, నా బంధువులందరి కుటుంబంలో ఒకవేళ ఆ కుటుంబాన్ని ప్రత్యేకించి దేవుడు పిలిచి ఈనాడు ఈ బాధ్యత నీకు అప్పగించినప్పుడు, ఈ ఆర్డైన్డ్ మినిస్ట్రీ నీకు అప్పగించినప్పుడు, క్రీస్తుకు పరిమళ సువాసనగా నీ ఉండుటకు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఇలాంటి నాకు చేత కాదని చెప్తున్నావా? స్నేహితుడా, బంధువా, నిన్ను పిలిచినప్పుడు నేను పాడలేను అంటున్నావా? నేను మాట్లాడలేను అంటున్నావా? నేను చదువులేను అంటున్నావా? నాకు రాదంటున్నావా? రిజెక్ట్ చేసినా కూడా తిరిగి నీ ఇంటిలోనే మరొకరికి అవకాశం ఇచ్చాడు. అలాంటి అవకాశం సోదరుడా, నీ ఇంటిలో ఎవరినైనా పిలిచినప్పుడు అవకాశం నీ తోడబుట్టిన తమ్మునికో అన్నకో ఇవ్వగలవా? ఇక్కడ మోసే వారు అన్నకి ఇచ్చాడు అవకాశం. తమ్ముని పిలిచాడు. తమ్ముని పిలిస్తే నా వల్ల కాదు ప్రభు అని చెప్పినప్పుడు సరే మీ అన్న ఉన్నాడు కదా అని పిలిచాడు. ఇక్కడ నిన్ను పిలిచినప్పుడు నీ ఇంటిలో నీకు చేత కానప్పుడు నీ తోడ పుట్టినటువంటి వాడు లేదా నీకు ముందుగా పుట్టినటువంటి వాడు నీ సహోదరునికి ఈ అవకాశం ఇస్తున్నావా? చెప్పుతున్నావా? నీ అన్నను అభిషేకం చేయగలుగుతున్నావా? మా అన్న ఈ యొక్క అభిషేక్త పరిచర్యకు అర్హుడు అని నీ అన్నను ప్రోత్సహించినటువంటి వాడుగా ఉంటున్నావా? లేదా నీ తమ్ముడు ఉంటే నీ తమ్మును ప్రోత్సహించినటువంటి వాడుగా ఉంటున్నావా? లేదా నీ చెల్లి ఉంటే నీ చెల్లిని ప్రోత్సహించినటువంటి వాడుగా ఉంటున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ బంధువా, మనం గ్రహించే బద్దులమైంటున్నాం. ఎంతవరకు మనము ప్రోత్సాహకరంగా మనల్ని మన కుటుంబంలో ఒకవేళ నీకు రానప్పుడు, నీకు పాడడం రానప్పుడు, వాక్యం బోధన చేయడం రానప్పుడు, పాట పాడడం రానప్పుడు, నోటి మాంద్యం గలను వాడవైతే నీ ఇంటిలో మరొకరికి అవకాశం ఇవ్వగలవా?
నీ తోడ పుట్టినటువంటి తమ్మునికి ఇవ్వగల, అన్నకి ఇవ్వగలవా? నీ సహోదరునికి ఇవ్వగల, నీ అక్కకు నీ చెల్లికి ఇవ్వగలవా? చూడండి, దేవుడు ఈ దినమున ఇక అహరోను వల్ల లేదా మోషే వాళ్ళ అక్క కూడా ఇక్కడ ప్రవక్తిగా ఉంది. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం ఒకసారి తీస్తారా? తీయమ్మా. నిర్గమకాండం 15వ అధ్యాయం తొందరగా టైం 15వ అధ్యాయం అప్పుడు మోషేయు ఇజ్రాయేలులను 20వ అధ్యాయం 15వ అధ్యాయము 20వ వచనం 15-20 వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుకొనగా అతడు మోషే యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురముగా ఆయను. దేవుని స్తోత్రం. ఇక అమ్మాయి వాళ్ళ అక్క పాట పాడుతుంది దేవునికి తమ్మురులతోనూ. పైన ఏమంటున్నానమ్మా 20వ వచనము మరి అక్క ఏమంటుంది? ప్రవక్తినగు మిర్యాము తంబురతోనూ చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి. చూడండి, ఇక్కడ వాళ్ళక్క ఎందరి స్త్రీలను ప్రోత్సహిస్తుంది, పాట పాడుతుంది. మారాను మధురముగా మార్చింది. చూడండి ఏమంటున్నాడు? అతనికి ఒక చెట్టు చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. చూడండి ఎంత మధురమైనటువంటి పాటను రాసి పాట పాడుతుందో మరి అక్క. ఏ దినమున మరి తిరిగి మనం కూడా మన సహోదరి మనులను ఎలాగ ప్రేమించగలుగుతుంచున్నా? నీకేమీ రాదు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు పాడలేవు, నీకు తెలివి లేదు, జ్ఞానము లేదు అని చెప్పి మనం అవమానించే వారముగా ఉంటున్నామా? లేదా ప్రోత్సహించే వారము ఉంటున్నామా? దేవుడు ఆకాశాధిపతి అయి నీ తండ్రి అయిన దేవుడు ఆ కుటుంబాన్ని పిలిచి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ 3 పిల్లలు ఆ యొక్క లేవి సంతానానికి లేవీడగు యొక్క లేవీనికి వారి కుటుంబాన్ని గురించి ఒక మోషే వాళ్ళ తల్లిదండ్రి మోషే వాళ్ళ కుటుంబాన్ని గురించి మనం రీసెర్చ్ చేసి చదివినప్పుడు వారి కుటుంబంలో 3 సేవకు పిలిచినట్టుగా మనం చూడగలం. 2 అన్నదమ్ములను యాజకులుగా చూడగలము. వాళ్ళ అక్క మిర్యాము ప్రవక్తినిగా మనం చూడగలం. కనుక వారి అక్క యొక్క తంబురలతోనూ పాటలు పాడుతాం, పాటలు రాస్తాం. ఎంత మధురంగా పాట పాడుతుంది, ఎంత మర్మమో ఆ యొక్క పాటలు మనకు బోధపరుస్తుంది. ప్రియమైన సహోదరి, స్నేహితులారా, బంధువులారా, మనం ఈ మాట ఆలకించబద్ధులమైంటున్నాం. ఇక ముందుకెళ్తే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? 99 కీర్తనకారుడు చదవమా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును
వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థవంతులను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠముల ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడాడు. చాలా మంచి. ఏ రీతిగా ఒకవేళ నీ దగ్గరకు వచ్చి మేఘస్తంభములు వచ్చి ఒకవేళ నీతో మాట్లాడితే ఏం జవాబు మన దగ్గర ఉన్నది? సహోదరులమైన మనము, బంధువులమైన మనము ఏ రీతిగా మేఘములోంటి ప్రభు నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, నీ కుటుంబంలో నుండి నీ తమ్ముడిని కానీ, నీ అన్నను కానీ, నీ చెల్లిని కానీ, నీ ఎక్కని కానీ పిలిచినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, వారితో మాట్లాడేది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం అనుకుంటే ఎలా ఉంటున్నది? ఒకవేళ వారితో మాట్లాడితే, ఒకవేళ వారితో మాట్లాడకపోయినా కూడా దేవుడు నిన్నే, నీ అక్క లేదా, నీ చెల్లి లేదా, నీ తమ్ముడు లేడా, నీ అన్న లేడా, నీ కుటుంబంలో నిన్ను అడిగినప్పుడు, ఆకాశములో నుండి మేఘములో నుండి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు నువ్వేం జవాబిస్తున్నావు? సహోదరుడా, బంధువా, మన దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉన్నది? ఎలా మనము వాళ్ళను సిద్ధపరుస్తున్నాం? ఈ అభిషిక్త పరిచర్యకు, క్రీస్తు శ్వాసన పరిమళ శ్వాసనగా ఉండుటకు ఎందరినీ మనం ప్రోత్సహిస్తుంటున్నాం, ఎందరినీ మనం పురమాయిస్తుంటున్నాం, ఎందరినీ మనం సిద్ధపరుస్తుంటున్నాం. ఈ బాధ్యత మనందరి మీద ఉన్నది. కొంచెం ముందుకెళ్దాం. పత్రికల పాఠంగా ఎపిసి 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుండి చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొని, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమేమి మీరు ఉచ్చరింపవాలని, కానీ భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును కాకుదారుడు కాడన్న సంగతి మీరు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధువుల మీదికి వచ్చు కనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి. దేవుడి దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. మీరు ఇలాంటి వారని చెప్పి మీ కొరకు నేను బలైపోయినాను. అలాంటి నా కుమారుని బట్టి ఒకవేళ పరిమళ శ్వాసనగా మిమ్మలను ఉండుటకు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు బలి అర్పణలు చేయక్కర్లేదు, మీరు త్యాగం చేయక్కర్లేదు. నా కుమారుడు బలైపోయినాడు మీ పాపములకు. అలాంటి నా కుమారుని బట్టి, నజరేయుడైన క్రీస్తు ప్రభువులో వారిని బట్టి మీరు ఒక సాక్ష్యంగా నిలబడటానికి ఈ దినమున ఒకవేళ పరిమళ శ్వాసనగా మిమ్మల్ని పిలిచినప్పుడు వస్తామంటున్నారా? వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించమంటున్నాడు. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఎవరైనా మీలో నా వార్తను చెబుతారా? దేవుడు అడుగుతున్నాడు. ఇదనమాట సూటుపోటీగా ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు. ఒక్కనే కాదు అడిగేది, ప్రతి కుటుంబంలో అడుగుతున్నాడు. నీపైన నిలబడి, దేవుని కొరకు నిలబడి ఒక యాజకత్వం కానీ, ఒక కాపరితత్వం కానీ, ఒక మంచి గాయకుడు కానీ
చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంటున్నావా? ఒకవేళ ఈ 3 నీలోన లేకపోతే, ప్రవక్తగా ఉండలేకపోతే, యాజకుడిగా ఉండలేకపోతే, కాపరిగా ఉండలేకపోతే, ఒక మిరియాము తంబుర సితార నాదం పట్టుకొని పాటలు పాడేవాడిగా నువ్వు లేకపోతే, నీ సహోదరులుగా స్త్రీలుగా కానీ పురుషులు కానీ లేకపోతే, ఈ 3 యొక్క సంస్థానంలో నీవు అబ్బకపోయినప్పుడు, నువ్వు చేయలేనప్పుడు, యాజకత్వం చేయలేనప్పుడు, కాపరిగా నువ్వు ఉండలేనప్పుడు, వాయిద్యకారుడుగా నువ్వు ఉండలేనప్పుడు, పాటలుగా పాడేవాడిగా నువ్వు ఉండలేనప్పుడు, పాడేవారినైనా పంపించు, బోధ చేసేవారినైనా పంపించు, ఆశ కలిగిన వారినైనా పంపించు, వెళ్ళేవారినైనా పంపించు. అందుకు సిద్ధపరుస్తున్నావా? ఓ సంఘస్థుడా, లేదా ఒక స్నేహితుడా, ఓ బంధువా? దైవ సన్నిధి మినిస్టర్ నుండి ప్రభువుల వారి దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఆ రీతిగా మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి మనం పిలిచినప్పుడు, మనం చూసినప్పుడు, వివాహ వేడుకకు వారిని పిలిచినప్పుడు, ఒకసారి తీయమా లూకా సువార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి తీయమా. యేసు వారికి ఉత్తరమిచ్చుతూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనడు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయి, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపుడని అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళి, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంవరించి వారిని పట్టణం తగలపెట్టించాడు. అప్పుడతడు పెండ్లి విందుకు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడి వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూచి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చుతావని అడుగగా వాడు మౌని అయ్యాడు. అతడు రాజు, వీని కాళ్ళు చేతులు వెనుగొట్టి వెలపట చీకట్లోకి తోసివేడి అక్కడ ఏడుపును పనులు కొరుకుంటే ఉండనని వారితో పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఎంతమందిని ఆయన పిలిచినప్పుడు, నా కుమారుని పెళ్లి ఉన్నది, రండి, పెళ్లికి రండి, వివాహ వేడుకల పాల్గొనండి, అక్కడ విందు ఏర్పాటు చేశాను రండి అని చెప్పి పిలిచినప్పుడు ఒకరేమో పొలం పల్లి ఉందని చెప్పి తప్పుకున్నారు, కొందరేమో వ్యాపారం ఉందని తప్పుకున్నారు. ఈ రీతిగా ఇప్పుడు కూడా మనందరి కుటుంబాల్లో మనందరినీ పిలిచినప్పుడు నాకు పొలం పని ఉందని చెప్పి తప్పించుకుంటావా? లేదా నాకు వ్యాపారం ఉందని తప్పించుకుంటావా? వెనకటికి ఎవరింట్లో అయినటువంటి వివాహం జరిగేటప్పుడు ఆ యొక్క సంఘమంతా ఏ పనుల్లో పాల్గొనే వాళ్ళు కాదు. ఒక ఇంట్లో వివాహ వేడుక జరుగుతుందంటే ఆ సంఘమంతా పనులకు వెళ్ళేది కాదు, వ్యాపారాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ వివాహ వేడుక అయిపోయిన వరకు వెళ్ళేవాళ్ళు కాదు. ఘనంగా జరిగించి ఆ వివాహ వేడుకను వివాహ వేడుకలో పెట్టేటటువంటి విందును
ఆరగించి విందులో పాల్గొని మంచి వస్త్రములు ధరించుకొని వివాహ వేడుకలు పాల్గొని కుటుంబ సామెతగాని బంధువులు తేమి స్నేహితులు అందరూ కలిసి వచ్చి వివాహ వేడుకను ఘనంగా జరుపుకునేటువంటి వాళ్ళు వెనకటికి నేడు ప్రభు అది వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. తన కుమారుని పెళ్లి విందు జరుగుతున్నది ఆహ్వానం పంపించాడు. ఈ దినమున కూడా కాపరిగా నీవు రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. నీవు వెళ్ళలేనప్పుడు వెళ్తానంటే వాళ్ళను పంపిస్తావా? వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా బోధను చెబుతారా? దేవుడి దినమున నిన్ను అడుగుతున్నాడు. మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారినైనా పంపించండి. వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నావా? నీ వల్ల కాదంటున్నావా? నీ వల్ల కాదంటున్నావా? కనుక ఈ దినమున అందరినీ అడుగుతున్నాడు. నిన్ను పిలిచినప్పుడు ఆ మోసే వల్ల నా వల్ల కాదంటున్నావు. నీ ఇంటిలో మరొక నీ సహోదరుడు ఉన్నది కదా, పంపమని అడుగుతున్నాడు. ఈరోజు కూడా నీ ఇంటిలో కూడా అడిగితే, నీ ఇంటి నుంచి అడిగితే ఏమని జవాబు ఇస్తావు? ఓ సంగమా, దైవసన్నిధి సంగమా, ఈ దినమున ప్రతి ఇంటిని అడుగుతున్నాడు. దైవసన్నిధి సంఘమైనటువంటి కుటుంబాలందరినీ అడుగుతున్నారు. ఈ దినమున నువ్వు ఏమని జవాబు ఇస్తావు ప్రభువుల వారికి? అభిషిక్త పరిచర్య నిమిత్తము నీ ఇంటిలో తన సేవ నిమిత్తం అడుగుతుంటున్నాడు. మరొక పాట మాట్లాడు. స్వార్థల పాఠం, లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపాను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి. తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్ల పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగు కాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చు. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండేది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములు కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించున్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినము ఓర్వతగినదై ఉండునని మీతో చెప్తున్నాను. ఈ మాటకు సరే, రైట్. అయితే ఇక్కడ తన యొక్క శిష్యులను లేదా తన యొక్క కాపర్లను పిలిచి ఇలాంటి మర్మములు ఇస్తున్నాడంటే,
తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపిస్తుంటున్నాను. చాలా జాగ్రత్తగా బోధనలు చేయండి. ఇక్కడ ఇంకో మాట అంతకంటే ముందర ఏమంటున్నాడంటే, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. పని విస్తారంగా ఉంది కానీ పనివారి కొద్దిమందే ఉన్నారు. మరి మీరు ఎలా చేస్తారు? తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని చిన్న గొర్రెలు కొద్దిమంది గొర్రెలే ఉన్నాయి, కాపర్లు కొద్దిగానే ఉన్నారు. ఇంత జనసమూహం తోడేళ్ళు విస్తారంగా ఉన్నాయి. ఆ తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నారు. మీరు ఏ రీతిగా వివరణ చేయగలుగుతారు? చాలా జాగ్రత్త అని చెప్పి తన పరిమళ సువాసనను ఏ రీతిగా మీరు వివరణ చేస్తారు? అక్కడున్న ప్రజానికానికి, అక్కడున్న సమాజానికి మీరు ఏ గ్రామం వెళ్ళినా, ఒకవేళ ఏ ఇంటిలో ప్రవేశించినా, ఒకవేళ మిమ్మల్ని ఆ ఇంట్లో మీకు సమాధానకరంగా ఉంటే, మిమ్మల్ని రిసీవింగ్ చక్కగా చేసుకుంటే, మీకు మంచి ప్రేమను చూపినట్లయితే ఆ ఇంటికి మీ సమాధానం వెళుతుంది అని చెప్తుంటున్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఏ ఇంటి అయినా, ఏ గ్రామమైనా మిమ్మల్ని చేర్చుకోలేకపోతే, మీ పాదములకు అంటినటువంటి ధూళిని ఆ గ్రామంలో దులిపివేయండి అంటున్నాడు. దులిపివేసినప్పుడు ఆ గ్రామం మిమ్మల్ని చేర్చుకోలేదు కనుక, మీరు తీసుకొని వెళ్ళిన మాటలు వాళ్ళు వినలేదు కనుక, ఆనాడు పాత రోజుల్లో సొదొమ గొమొర్రా ఎలా ఉండిందో ఆ రీతిగా ఆ గ్రామమునకు తగినది అంటున్నారు. ఈ రీతిగా మనకు కూడా ఏమైంటున్నారు? ఈ మాటలను, ఈ వాగ్దానాలను ఆధారం చేసుకొని కొత్త విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. ఒకవేళ పనివారు కొద్దిగా ఉండి పెద్ద తోడేళ్ళ పెద్ద మందలకి మిమ్మల్ని పంపిస్తుంటున్నారు, మీరు గొర్రెల్లాగా వెళ్తుంటున్నారు. చాలా జాగ్రత్తగా మసలుకొండిని కొన్ని హెచ్చరికలకు కాపర్లమైన మనకు కూడా హెచ్చరిక చేస్తుంటున్నాడు. నిజమే, ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలిచిన దాన్ని బట్టి మనం కాపర్లమవుతాం. కానీ కాపర్లమైన తర్వాత ఎలాంటి పరిచర్య చేయాలనేది, ఎలా నడుచుకోవాలనేది, విధి విధానాలు, తన పరిమళ సువాసనను ఏ రీతిగా వెల్లడి చేయాలనేది ఆ తోడేళ్ల మధ్యకు మేము పంపిస్తున్నాను. ఈ దినమున చక్కటి మర్మములతో హెచ్చరిస్తున్న దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ దినమున నా తండ్రి, ఈ యొక్క అభిషక్త పరిచర్యను బట్టి నా తండ్రి, నా ప్రభువా, దైవ సన్నిధి కాపరి శరీరంలో మనసులో ప్రవేశించి నా తండ్రి కొన్ని మర్మములతో మాట్లాడిన దేవునికి స్తోత్రం. ఇక దైవ సన్నిధి సంగమునకును మేలు కలుగుటకై, సమాధానం కలుగుటకై, ఆరోగ్యం కలుగుటకై, ఐశ్వర్యం కలుగుటకై నీ కృప విస్తారంగా ధారాళంగా దయచేయమని, నీ సంఘమునకు, దైవ సన్నిధి సంఘమునకు విస్తారమైన సమాధానం ఆకాశం నుండి చూస్తున్న దేవ పంపమని, ఎవరికి అవసరం ఉన్నదో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ శరీరానుసారంగా మంచి జీవితం జీవించకపోతేమే, మంచి జీవనం చేయకపోతేమే, మంచి చదువులు చదువుకోకపోతేమే, మంచి ఉద్యోగములు చేయకపోతేమే, అందరిలాగా జీవించకపోతామని చెప్పి కొరత కలిగినటువంటి, ఒకవేళ అలాంటి సమాజము దైవ సన్నిధి సంఘములో ఉన్నట్లయితే ప్రభు కొరత లేకుండా అటువంటి కుటుంబాలను కూడా చేరదీసి వారి అవసరములు తీర్చివేసి, చదువులు లేనప్పుడు చదువులు, మంచి చదువులు నేర్పించి, ఉద్యోగం లేనప్పుడు మంచి ఉద్యోగములు ఇచ్చి, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చి, ఆరోగ్యకరంగా లేని వారికి మంచి ఆరోగ్యమునిచ్చి, సమాధానం లేని వారికి సమాధానం చేసి, ఈ శరీరమును ఉన్నంతంటే ప్రభు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమన్నాం కనుక నా ప్రభు ఆత్మ నేను అంగీకరించి ఉంటున్నాను. నా తండ్రి దైవ సన్నిధి సంఘస్థులందరూ నేను అంగీకరించి ఉంటున్నాను. నేను మహిమ పొందుకొని ఉన్నారు కానీ శరీరంతో ఉన్నారు కనుక నేత్రాశ డమ్మమాశములు కలవు, అనేకములు కలవు, కానీ వాటిలో ప్రభుకు ఇష్టమైనటువంటివి మాత్రమే అడగమన్నాడు. ప్రభువు ఇష్టం లేనివి అడిగి ఆపదలు పడటమే అన్నాడు. సొదొమ గొమొర్రా వలె కాకుండా పరలోక రాజ్యం మర్మములు తెలుసుకొని పరలోక రాజ్యంలో ఎలాగ ఉండాలనో భూమి యందును కూడా అలాంటి జీవితమే దయచేయి ప్రభు అని ప్రభువును వేడుకున్నంతగా దైవ సన్నిధి సంఘాన్ని ప్రేరేపించమని
సమాధానపరచమని, ఇరుకు ఇబ్బందులను తొలగించమని, వ్యాధిగ్రస్తములను తొలగించమని, ఆర్థిక వ్యవస్థను తొలగించమని, దైవ సన్నిధి కుటుంబాలందరికీ నెమ్మది, శాంతి, సమాధానం కలిగచేయమని ప్రభువు నామమున, మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, త్రియక దేవుని నామమున ప్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకముందున వేడుచున్నట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాన్ని మాకు నేడు తెచ్చి, మరి ఎట్లా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం వంశోధనకి తగ్గ దృష్టిని తప్పించు. ఇంచితను రాజ్యం, శక్తి, మహిమ నిరంతరాన్ని వెంటనే. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ, మరి ముఖ్యంగా దైవ సన్నిధి సంఘమునకును, దైవ సన్నిధి కుటుంబాలందరికీ, వినుచున్న ప్రతి ఒక్క కుటుంబమునకు, దైవ సన్నిధి కాపరి మర్మం వినుచున్న ప్రతి కుటుంబానికి నీ శాంతి సమాధానం అనుగ్రహించుకుని త్రియక దేవుని నామమున, మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.